వన్డే వరల్డ్ కప్ను త్రుటిలో చేజార్చుకున్న భారత్ టీ20 ప్రపంచ కప్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అయితే ఇక అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తూ ఆడిన రెండాటల్లో గెలిచింది. పసికున్న ఐర్లాండ్పై సునాయాసంగా గెలిచిన మన భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై మాత్రం కొంచెంగా తడపడింది. 4 పాయింట్లు సాధించి గ్రూప్ ఏలో టేబుల్ టాపర్గా నిలిచింది. అయినా టీమిండియా అభిమానులు ఒక అంశం తీవ్రంగా కలవరపెడుతోంది. అదే జట్టు కూర్పు. ఐపీఎల్లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ను అందుకున్న విరాట్ కోహ్లీని ఓపెనర్గా దించుతున్నారు. ఐపీఎల్లో ఆ స్థానంలో సత్తా చాటిన కోహ్లీ మెగా టోర్నీలో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. పొట్టి కప్లో చేసింగ్లో అసాధారణ రికార్డులు ఉన్న కోహ్లీ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 5 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేయటం ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. ఇక పాకిస్తాన్తో మ్యాచ్ అంటే బ్యాట్తో చెలరేగిపోయే కోహ్లీ ఈసారి 4 పరుగులే చేయడం ఇంకాస్త ఆందోళనను పెంచింది. అయితే ఇటీవల జరిగిన పాకిస్తాన్తో మ్యాచ్లో ఎండ్లో కోహ్లీ వంటి అనుభవజ్ఞుడు క్రీజ్లో 3వ స్థానంలో ఉంటే బాగుంటుందని అందరూ అన్నారు. అందుకనే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ మొత్తం ఆటను మార్చేస్తున్నాడు. లెక్కలను తారుమారు చేసేస్తున్నాడు. అయితే ఓపెనర్ రోల్ ఇవ్వడంతో పిచ్తో సంబంధం లేకుండా హిట్టింగ్ చేయాలనుకునే క్రమంలో విలువైన వికెట్ను సునాయాసంగా చేజార్చుకుంటున్నాడు. లీగ్ స్టేజ్లో విరాట్ ఆదిలోనే అవుట్ అయిన కఠిన ప్రత్యర్థి తగలకపోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అందుకనే ఇప్పుడు ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను రంగంలోకి దింపి 3వ స్థానంలో కోహ్లీని రంగంలోకి దించుతోంది. అప్పటికి పిచ్ కొంచెం అలవాటు పడి ఓపెనర్లో ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండటము, లేకపోతే అవుట్ అయిపోయి డగౌట్కి వెళ్ళి అంటే పెవిలియన్కు చేరితే అక్కడ వాళ్ళు పరిస్థితిని కొంచెం విరాట్ కోహ్లీకి చెప్పడంతో విరాట్ కోహ్లీ స్వేచ్ఛగాను ఆడగలడు, ఆచితూచి ఆడగలడు. అందుకని ద్రావిడ్, రోహిత్లు ఇద్దరూ కూడా ఇక 3వ స్థానంలో కోహ్లీని రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. కానీ కోహ్లీకి మాత్రం రోహిత్తో పాటు ఓపెనర్గా దిగడానికే ఎక్కువ ఇష్టంగా చూపిస్తున్నాడు.